మనమందరం కూడా తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధుడ, జీవము కలిగినటువంటి దేవ, జీవాధిపతి, మీ నామాన్ని బట్టి మీకు వందనములు తెలియపరుస్తున్నాము. వాక్యము వింటున్నటువంటి వారి హృదయాలను తెరవండి. మీ కొరకు బ్రతికే మనసును అనుగ్రహించండి. అందరినీ మీ వైపు త్రిప్పుకోండి. మీరు మీ రాజ్యంలో వస్తున్నప్పుడు మేమందరం కూడా కనిపించే విధంగా సహాయం చేయండి. ప్రార్థనను నజరేడైనటువంటి యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. రైట్. మరొకసారి చేరి వచ్చినటువంటి మీకందరికీ యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వక వందనములు తెలియపరుస్తున్నాను. ఈరోజు మనము ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను తెలుసుకునే ప్రయత్నము చేద్దాము. మీరు ఎక్కువ శాతము పరిశీలన చేస్తే ప్రకటన గ్రంథము గురించి ధ్యానించేది కానీ, ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను తెలిపేది కానీ చాలా తక్కువ చూస్తున్నాం మనం సమాజంలో. అయితే ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి మంచి అవకాశము, దేవుడు ఇచ్చినటువంటి మంచి సమయము కాబట్టి ఈ ప్రకటన గ్రంథంలో దేవుడు మన కొరకు ఏం రాయించాడు ఆ విషయాలను తెలుసుకునే ప్రయత్నం అయితే మనము చేద్దాము. మొట్టమొదటిగా ప్రకటన గ్రంథము రాసినటువంటి వ్యక్తి ఎవరు అంటే యేసుక్రీస్తు శిష్యులలో ఒకడైనటువంటి యోహన్న గారు. ఈ యోహన్న గారు ప్రకటన గ్రంథాన్ని రాశారు. దానితో పాటు యోహాను సువార్త రాశారు. దానితో పాటు మొదటి యోహన్న, రెండో యోహాను, మూడో యోహాను కూడా రాసినట్లుగా మనము చూడొచ్చు. ఈ 3 పత్రికలు రాయడంలో ఉన్నటువంటి ఉద్దేశము ఏంటి అని మీరు గమనించినట్లయితే, ఇక్కడ దేవుడు కొన్ని విషయాలను మర్మాలుగా గుర్తించబడినట్లుగా మనము గమనించవచ్చు. కాబట్టి యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము మొదటి నుంచి మీరు చదువుకుంటూ వస్తే అక్కడ కొన్ని విషయాలు మనకు కనిపిస్తాయి. దాన్నే మనం ఈరోజు ధ్యానించబోతున్నాము. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపాస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలులు కాకయే తాము అపోస్తలమని చెప్పుకొను వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు. ఆగుదాం ఇక్కడ. అంటే ఈ ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి దూతకు ఏం చేయమన్నాడు? రాయి, ఇలాగ రాయి లేదా తెలుపు అంటున్నాడు. ఒకసారి ఆలోచన చేసే ప్రయత్నము చేయండి. ప్రకటన గ్రంథంలో కనిపిస్తున్నటువంటి 7 సంఘాలు మనకు ఏవైతే ఉన్నాయో ఆ 7 సంఘాలు నేడు భూమి మీద ఉన్నాయా? ఒకసారి ఆలోచన చేయండి. మరి భూమి మీద 7 సంఘాలు మనకు కనిపించవు గాని ఎన్ని సంఘాలు కనిపిస్తాయి? ఇంచుమించుగా 30,000 సంఘాలు ఉన్నాయంట భూమి మీద. 30,000 సంఘాలు. అంటే 30,000 సంఘాలు డినామినేషన్ వేరైనా, వాళ్ళు పెట్టుకున్నటువంటి పేరు వేరైనా, వాళ్ళందరూ కూడా ఎవరిని ఆరాధిస్తున్నారంటే జీవము కలిగినటువంటి దేవుణ్ణి వాళ్ళు ఆరాధిస్తున్నారు. అయితే ఇప్పుడు 30,000 ఉన్నటువంటి సంఘాలను గమనించి, ఒకవేళ ఈ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 7 సంఘాలను మీరు ఒకవేళ ఎక్కడైనా ఉందా అని ఆలోచన చేస్తే, ఆ పేరు పెట్టే ప్రయత్నము ఏ ఒక్కరు కూడా చేయలేదు. కారణం ఏంటంటే, ప్రతి ఒక్క సేవకులు అంటారు, దేవుడు మాకిచ్చినటువంటి దర్శనాన్ని బట్టి, దేవుడు మాకు చూపించినటువంటి పేరును బట్టి పలానా పేరు పెట్టుకున్నామండి. ఏ పేరు పెట్టుకున్నామండి? అంటే మనకు మొదటిగా చూసినట్లయితే రోమన్ క్యాథలిక్ అనేది ఒకటొస్తుంది. అలాగే చూసుకున్నట్లయితే మెథడిస్ట్ అనేది ఒకటొస్తుంది. అలాగే చూసుకున్నట్లయితే బ్రదరన్, ఇంకా సిఎస్ఐ, ఇలా పెద్ద పెద్ద సంఘాలు లేదా వాళ్ళు పెట్టబడినటువంటి పేర్లు, మొదట్లో ప్రారంభించబడినటువంటి సంఘాలు మనం గమనించి ఆలోచన చేస్తే వీళ్ళంతా కూడా వాళ్ళ పేర్లైతే పెట్టేశారు గానీ, ఈ ఎఫెసీ సంఘము అని చెప్పేసి, తర్వాత వచ్చేసి ఎఫెసీ సంఘం తర్వాత పెర్గమ సంఘము అని, ఇలా ప్రకటన గ్రంథంలో కనిపించే విషయాలు మనకు అంటే సంఘాలు మనకు భూమి మీద కనిపిస్తాయో లేదో మనమైతే చూసి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. పూర్వం అప్పట్లో ఉండి ఉండొచ్చేమో. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ ఏం చూస్తున్నామంటే ఎఫెసీలోనున్న సంఘపు దూతకు ఇలాగు రాయము.
ఏడు నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య, అంటే 7 నక్షత్రాలు అనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఇప్పుడు 7 నక్షత్రాలు అంటే దీన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి? ఆకాశంలో కనిపిస్తున్నటువంటి నక్షత్రాలను దేవుడు ఇక్కడ ఏమైనా రాయించాడా? మరి ఎలా దీన్ని మనము నిర్ధారించాలి అంటే, 7 నక్షత్రాలు అనగా లీడర్స్. దాన్నే మనకు మరొక్కసారి దాని అర్థాన్ని గమనిస్తే కాపరులు అనే విషయం మనకు కనిపిస్తుంది. 7 నక్షత్రాలు అంటే కాపరులు, 7 దీపాస్తంభములు అంటే సంఘాలు. ఈ 2 విషయాలు మీరు మర్చిపోకూడదు. దీని నుంచే మనము ఈ ప్రసంగాన్ని ముందుకు తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు 7 నక్షత్రాలు అంటే కాపరులు, 7 దీపస్తంభములు అనగా సంఘాలు అని మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ సంఘముల్ని అంటే ఇప్పుడు కాపరి ఏం చేస్తున్నాడు? సంఘంలో ఉన్నాడు. సంఘాన్ని వాక్యము ద్వారా బలపరచాలి. సంఘాన్ని వాక్యము ద్వారా నిలబెట్టాలి. సంఘాన్ని పాపంలో పడిపోకుండా, లోకంలో కలిసిపోకుండా, మలినాన్ని అంటించుకోకుండా యేసు రెండవ రాకడలో వీళ్ళనందరినీ సిద్ధపాటు చేసి యేసుక్రీస్తును ఎదుర్కోవడానికి మనం వెళ్ళాలి అని లేఖనాలు మనకు సెలవిస్తున్నాయి. అలా సెలవిచ్చినప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాము. ఇప్పుడు 7 సంఘాలు అనగా, లేదా ఇప్పుడు మనము కలిగి ఉన్నటువంటి సంఘం ఏదైతే ఉందో, ఈ సంఘము సార్వత్రిక సంఘము. సార్వత్రిక సంఘము. ఈ సంఘము సార్వత్రిక సంఘము కాబట్టి, సార్వత్రిక సంఘంలో ఎవరు సంచరిస్తున్నారు అంటే, దేవుడు సంచరిస్తున్నాడు. సంచరిస్తున్నాడు. అందుకే అక్కడ చూసాము. ఏం చూస్తున్నాము? రెండో వచనంలో మొదటి నుంచి మీరు చూస్తే, 7 నక్షత్రములను తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు. దీపస్తంభముల మధ్య అంటే సంఘాల మధ్య సంచరించువాడు. ఎవరు సంచరిస్తున్నాడు మన సంఘాల మీద అంటే, నజరేయుడైనటువంటి యేసు. నజరేయుడైనటువంటి యేసు సంఘాలలో సంచరిస్తున్నాడు. యెస్, ఈరోజు మన సంఘములో దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. మన సంఘములో దేవుడు సంచరిస్తున్నాడా? సంచరిస్తున్నాడు. అంటే భూమి మీద అనేక సంఘాలు సార్వత్రిక సంఘాలా అంటే, అన్ని సంఘాలు సార్వత్రిక సంఘాలు కావు. భూమి మీద ఉన్నటువంటి అన్ని సంఘాలు, ప్రతి ఒక్కొక్క వ్యక్తి ఏమంటున్నాడంటే, మా సంఘములో వాక్యం ఉంది, మా సంఘంలో వాక్యం ఉంది. వాక్యము లేనటువంటి సంఘం ఏదైనా ఉందంటే, ఒకరి మీద ఒకరు నిందలు వేసుకొని, ఒకరి మీద ఒకరు తప్పులు మోపుకొని, ఆ సంఘము బాగాలేదు, ఈ సంఘము వాక్యము లేదు, ఆ సంఘంలో ఇంకొకటి లేదు అనుకుంటూ విభేదాలు లేపుకుంటూ వెళ్ళిపోయారు గానీ, మన సంఘము, నా సంఘము సార్వత్రిక సంఘమా? అది ఒకవేళ సార్వత్రిక సంఘం అయినట్లయితే, ఈ సంఘంలో దేవుడు సంచరిస్తున్నాడా? కాపరి సంచరిస్తున్నాడా? ఒకవేళ ఈ సంఘము దేవుని సంఘం అయితే, సంఘంలో ఉన్నటువంటి ముఖ్యస్తులుగా ఉన్నటువంటి వాళ్ళు ఏమైనా సంఘాన్ని నడుపుతున్నారా? లేదా సంఘంలో ఉన్నటువంటి ఇంకా యవ్వనస్తులు ఏమైనా ఈ సంఘాన్ని నడుపుతున్నారా? ఒకవేళ మీరు ఆలోచన చేయండి. యవ్వనస్తులుగా, ముఖ్యస్తులుగా, సంఘంలో ఉన్నటువంటి పెద్దలుగా మేము సంఘాన్ని నడిపిస్తాము అనుకుంటే, ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా పడిపోతారు. పడిపోతారు. అయితే దేవుడేమంటున్నాడు? సార్వత్రిక సంఘంలో నేను సంచరిస్తున్నాను. దేవుడు సంచరించాలి మన సంఘాలలో. మనుషులు కాదు, వ్యక్తులు కాదు, అధికారము కాదు. అధికారము కాదు, వ్యక్తులు కాదు, సంఘంలో ఉన్నటువంటి మనుషులు కాదు, సంఘంలో ఉన్నటువంటి ముఖ్యస్తులు కాదు, పెద్దలు కాదు, కాపరులు కాదు. ఎవరు సంచరించాలి? దేవుడు సంచరించాలి. అయ్యో! నేనొక సంఘాన్ని స్థాపించాను. ఒక సంఘాన్ని దేవుడు నాకిచ్చాడు. ఆ సంఘంలో వాక్యాన్ని బోధిస్తున్నాను. అనేక మందిని నడిపిస్తున్నాను. మంచిదే, బాగుంది. అయితే ఆ సంఘంలో సంచరిస్తున్నది ఎవరు? గుర్తించాలి. ఆ సంఘాన్ని నడిపిస్తున్నది ఎవరు? గమనించాలి. అలా గుర్తించి, గమనించి, గుర్తెరిగి ఈరోజు నేను స్థాపించబడినటువంటి సంఘంలో దేవుడు సంచరిస్తున్నాడు. ఆ ఏ సంఘములో దేవుడు సంచరిస్తే ఆ సంఘము అభివృద్ధి చెందుతుంది. మర్చిపోకండి ఈ విషయం. ఏ సంఘమైతే దేవుడు ఏ సంఘమైతే దేవుని ద్వారా సంచరించబడుతుందో, నడిపింపబడుతుందో, ఆ సంఘము ప్రతిరోజు కూడా అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందుతుంది. చిన్నగా ఉన్నటువంటి సంఘము పెద్దగా 10, 20 మందితో కనబడిచినటువంటి సంఘము కొన్ని వేల మందితో కనిపిస్తుంది. వేల మందితో కనిపిస్తున్నటువంటి సంఘము లక్షల్లో కనిపిస్తుంది. దీనికి కారణం ఎవరు? ఏంటి అంటే, ఆ సంఘంలో సంచరించేది మనుషులు కాదు.
ఆ సంఘంలో సంచరించేది వ్యక్తులు కాదు. ఆ సంఘంలో సంచరించేది ముఖ్యస్థులు కాదు. మరి ఆ సంఘంలో ఎవరు సంచరిస్తున్నారంటే జీవము కలిగినటువంటి దేవుడు సంచరిస్తున్నాడు. జీవము కలిగినటువంటి దేవుడు సంచరిస్తున్నాడు. అలా జీవము కలిగినటువంటి దేవుడు సంచరిస్తున్నాడు కాబట్టి ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి సంఘమా తెలుసుకో. ఇలాగ రాయి. ఏమని రాయాలి? ఏమని తెలుసుకోవాలి? నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. ఆ సంఘము కష్టపడినటువంటి సంఘము. ఆ సంఘంలో ఉన్నటువంటి క్రియలన్నీ కూడా తెలుసు దేవునికి. దేవునికి తెలుసు. అందుకే దేవుడు అంటున్నాడు, ఆ సంఘంలో ఉన్నటువంటి అందుకే నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నాకు తెలుసు. నువ్వు ఎంత కష్టపడి సంఘాన్ని నడిపిస్తున్నావో, ఎంత కష్టపడి భారం కడిగి సంఘాన్ని నిలబెట్టావో దేవుని కొరకు. అది దేవునికి తెలుసు. నీ కష్టము తెలుసు. నీ సహనము తెలుసు. నీ కష్టము, నీ సహనము, నీ క్రియలన్నీ కూడా ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. ఎప్పుడు దేవునికి తెలుస్తుందో తెలుసా? దేవుడు సంఘంలో సంచరించినప్పుడు. ఇప్పుడు దేవుడు సంఘంలో సంచరించినప్పుడు ఏం తెలుస్తుంది? అంటే ఈ సంఘము నాది. కాబట్టి నేనే సంచరించాను కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళ అందరి సహనము నాకు తెలుసు. అందరి కష్టాలు నాకు తెలుసు అని ఎవరు చెప్తున్నారు? ఎఫెసీ సంఘానికి తెలుపు అంటున్నాడు. ఇప్పుడు ఎఫెసీ సంఘానికి తెలుపు అన్నప్పుడు అక్కడ మరి మనం చూస్తున్నాము భరించి అక్కడ మనం చూస్తున్నాము 2వ వచనంలో మీరు చూస్తే నేను ఎరుగుదును నీవు దుష్టులను సహింపలేవనియో అపోస్తలులు కాకయే తాము అపోస్తలమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు ఏమంటున్నాడు ఇక్కడ? అపోస్తలులు కాక అపోస్తలులు కాక అంటే నువ్వు దుష్టులను ఏం చేయవు? సహింపలేవు. దుష్టులు అనగా మనుషులు కాదు. దుష్టులు అనగా లోక సంబంధించినటువంటి వ్యక్తులు కాదు. దుష్టులు అనగా ఈ యొక్క అధ్యాయము వచనంలో మనం ఏం చూస్తున్నామంటే దుష్టులు అనగా అబద్ధ బోధకులు. అబద్ధ బోధకులు. అంటే ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి మంచి క్వాలిటీ ఏంటంటే అబద్ధ బోధకులను కనిపెట్టే వాళ్ళంట. అబద్ధ బోధకులను పసిగట్టే వాళ్ళంట. ఈరోజు ఉన్నారా మన మధ్య అలాంటి వాళ్ళు? మీ మధ్య ఎంతోమంది వాక్యాన్ని వివరించడానికి వస్తూ ఉంటారు. ఎంతోమంది వాక్యాలను వివరిస్తూ ఉంటారు. నేను చెప్పేదే కరెక్ట్ అనుకుంటూ మిమ్మల్ని మాయలో పడేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. అయితే ఇక్కడ ఈ సంఘం ఏం చేస్తుందంటే, ఆ సంఘంలో ఉన్నటువంటి మంచి క్వాలిటీ లక్షణం ఏంటంటే, నీవు అంటే ఆ సంఘము ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడు. ఏమి తెలియబరుస్తున్నాడు సంఘము ద్వారా అంటే, నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాక అంటే దొంగ బోధలను సహించవు. వాళ్ళు అపోస్తులు అనుకుంటారు, కానీ అపోస్తులు కారు. వాళ్ళు బోధకులు అనుకుంటారు, కానీ బోధకులు కాదు. వాళ్ళు దేవుని గురించి తెలుసుకున్న వాళ్ళు అనుకుంటారు, కానీ కాదు. దేవుడు ఎన్నుకున్నటువంటి వారు అనుకుంటారు, కానీ కాదు. మరి ఏం చేస్తున్నావు? నువ్వు గ్రహిస్తున్నావు, కనిపెడుతున్నావు. ఈరోజు ప్రియ సంగమా, ఈరోజు కనిపెట్టాలి. ఈ అందరూ వాక్యం చెప్తారంటే చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు భుజం మీద బ్యాగ్ వేసుకొని చేతిలో బైబిల్ పెట్టుకొని నేను వాక్యం చెప్తా, నేను సువార్త చెప్తా అంటూ వెళ్ళిపోతున్నారు. కానీ ఎవరు ఎన్ని సువార్తలు వాక్యాలు చెప్పినప్పటికీ కూడా నువ్వు గ్రహించాలి. ఏం గ్రహించాలి అంటే ఈ సువార్థికుడు ఏ బోధ బోధిస్తున్నాడు, ఈ సువార్థికుడు ఎలాంటి వాక్యాలు బోధిస్తున్నారు? నా ఆత్మను బలపరిచేదేనా? నా సంఘాన్ని కట్టేదేనా? నా కుటుంబాన్ని కట్టుకునే విధంగా ఉండేదేనా? నా యవ్వన జీవితాన్ని సరిచేసేదేనా? లేదా నా యొక్క కుటుంబంలో ఉన్నటువంటి లోపాలను సరిచేసుకొని దేవుని కొరకు బ్రతికే వ్యక్తిగా మార్చడమేనా? అంటే ఇక్కడ ఉన్నటువంటి సంఘంతో దేవుడు చెప్పినప్పుడు, ఆ సంఘంలో ఉన్నటువంటి కొన్ని విషయాలను దేవుడు లేవనెత్తుతున్నప్పుడు, అపోస్తలమని చాలామందొచ్చారు. అపోస్తలులు బోధలు చేస్తున్నామని వాళ్ళు గూడా అదే రీతిలో ఉన్నటువంటి సమయంలో దుష్టులను సహింపలేదు, అబద్ధికులను సహించలేదు. ఈరోజు మనలో చాలామంది అంటారు, పలానా వ్యక్తిని పిలుచుకోవచ్చి వాక్యాన్ని చెప్పిద్దామా? పలానా వ్యక్తితో వాక్యాన్ని చెప్పిద్దామా? అంటే ఒక్కరికి నచ్చితే సరిపోతుందా? అందరికీ నచ్చవలసిన అవసరత లేదా అంటే లేదు. నాకొక్కరికి నచ్చితే చాలు. నేనేం చేసేస్తా? ఒక సభను ఏర్పాటు చేసేస్తా. నాకు నచ్చితే చాలు. ఏం చేస్తా? ఎంతమందినైనా ఎదిరిస్తా. అలా ఎదిరించి మళ్ళా నేనేం చేస్తా? సువార్త ప్రకటించే విధంగా చేస్తా. అలా సువార్త ప్రకటించే విధంగా చేస్తా అని చెప్పేసి రోజు సంఘాలలో గలిబిలు లేపేవాళ్ళు, సంఘాన్ని గలిబిలి చేసేవాళ్ళు, సంఘంలో శాంతి సమాధానం లేకుండా చేసేవాళ్ళు, సంఘ కాపురులకు శాంతి సమాధానము లేకుండా చేసేవాళ్ళు.
లేరంటారా భూమి మీద? ఉన్నారు. ఈరోజు మీరు గుర్తెరగాలి, మీరు గమనించాలి. ఎలాంటి వాళ్ళు మన సంఘంలో వాక్యాన్ని చెబుతున్నారు. చెప్పబడుతున్నటువంటి వాక్యాలు ఎలా ఉంటున్నాయి. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు ఇక్కడ అని మీరు గమనించినట్లయితే మరొకసారి ఆ వచనము మీరు చూసే ప్రయత్నం అయితే మీరు చూడండి. తాము అపోస్తలులో కాక చెప్పుకొనుచు వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివి. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేనెరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అంటే ఎఫెసు సంఘము మంచిగా అభివృద్ధి చెందబడినటువంటి సంఘము. ఈ ఎఫెసు సంఘము అభివృద్ధి చెందబడినటువంటి సంఘము, వాక్యాన్ని తెలుసుకున్నటువంటి సంఘము, వాక్యంలో ఉన్నటువంటి విషయాలను పరిశీలన చేస్తున్నటువంటి సంఘము. అబద్ధ బోధకులు ఎవరో, వాస్తవమైనటువంటి బోధకులు ఎవరో, సంఘాలను గలిబిలి చేసే బోధకులు ఎవరో, సంఘంలో శాంతి సమాధానం లేకుండా చేసే బోధకులు ఎవరో కనిపెట్టారు. అలా కనిపెట్టినప్పటికీ, అలా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఏమి చూస్తున్నామని మనం మరొక్కసారి గమనించినట్లయితే, ఇక్కడ మనము 3వ వచనంలో చూస్తే, నీవు సహనము కలిగిన నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియో నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. నీకుండినటువంటి ప్రేమను నీవు ఏం చేసావంట? విడిచిపెట్టావు అంటుంది. కాబట్టి ఈరోజు వాక్యము ఏమైందంట? విడిచిపెట్టబడింది. ఇక్కడ మళ్ళా ఏం చూస్తున్నాం మనం అంటే, నువ్వు ఏం వదిలాడంట? అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివే, విడిచిపెట్టావు. నా మీద మొదటిలో నువ్వు ఎంత ప్రేమ కలిగి ఉన్నావు, మొదటిలో ఎంత ప్రేమను చూపించే వ్యక్తిగా ఉన్నావు, అలా నా మీద ఎంత ప్రేమ కలిగి ఉన్నావో, ఎంత ప్రేమను చూపించే వ్యక్తిగా ఉన్నావో, దాన్ని ఏమైందంట? మర్చిపోయావు, నీవు వదిలేసావు, నీవు విడిచిపెట్టావు. ఈరోజు మనం చూస్తున్నాం సంఘాలలో మొదట్లో విశ్వాసులుగా ఉన్నటువంటి వాళ్ళు మంచి ప్రేమ కలిగి ఉన్నారు, దేవుని మీద ప్రేమ కలిగి ఉన్నారు, భక్తి కలిగి ఉన్నారు, సమయానికి వచ్చేవాళ్ళు, దేవుని కొరకు రోషం కలిగి జీవించేవాళ్ళు, బ్రతికేవాళ్ళు. అయితే మొదటి ఉన్నటువంటి ప్రేమ ఇప్పుడు లేదు, మొదటి ఉన్నటువంటి విశ్వాసం ఇప్పుడు లేదు, మొదటి ఉన్నటువంటి ఆ యొక్క ఉజ్జీవము ఇప్పుడు లేదు, మొదట్లో ఉన్నటువంటి ఆ నిరీక్షణ ఇప్పుడు లేదు. ఏమైపోయిందంటే వదిలివేశావు నువ్వు. ఎఫెసు సంఘానికి తెలియపరుస్తున్నాడు, నీవు మొదటి ప్రేమను విడిచిపెట్టావు, మొదటి ప్రేమను వదిలేశావు. అలా మొదటి ప్రేమను విడిచిపెట్టావు, మొదటి ప్రేమను వదిలేశావు కాబట్టి అంటూ మళ్ళా ఏమంటున్నాడు అంటే 6వ వచనంలో ఏమంటున్నాడు అంటే, అదే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనము, అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు. ఎవరి క్రియలంట? నికోలాయితుల క్రియలు ఏం చేస్తున్నది? ఆ ఎఫెసు సంఘము ద్వేషిస్తున్నది. ఎందుకు నికోలాయితుల యొక్క బోధను, క్రియలను ద్వేషిస్తున్నారు అంటే, ఇంతకీ ఎవరు ఈ నికోలాయి? ఆ వ్యక్తిని కూడా చూసే ప్రయత్నము చేద్దాము. అపోస్తల కార్యములు 6వ అధ్యాయము, అపోస్తల కార్యములు 6వ అధ్యాయము, అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 5వ వచనము మీరు చదివితే అక్కడ మనకు కనిపిస్తుంది. ఈ మాటలు జనసమూహము అంతటి మీద, 6వ అధ్యాయము 5వ వచనము, ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడై స్టెఫెనును, ఫిలిప్పు, ప్రొకోరు, నికోరును, తిమోను, పర్మేనస్, యూదుల మత ప్రవిష్టుడును, అంత్యొక వాడును అగు నికోలాసు అను వారిని ఏర్పరచుకొని. నికోలాసు ఇక్కడ కూడా మనకు కనిపిస్తున్నాడు. ఎవరు ఈ నికోలాయితు? ఎవరు అంటే, అపోస్తల కార్యంలో 6వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినటువంటి రీతిగా అక్కడ ఉన్నటువంటి ముఖ్యస్థులు స్టెఫెను గారు, ఫిలిప్పి గారు ఎవరైతే ఉన్నారో ముఖ్యస్థులలో ఈ మనిషి కూడా ఉన్నాడు. ఈ నికోలాయితు అనే మనిషి కూడా అక్కడ ఉన్నాడు. ఉండి వాళ్ళకి ఏం చేస్తున్నాడంటే భోజనాలు వడ్డించే కార్యక్రమాలు చేస్తున్నాడు. భోజనాలు వడ్డించే కార్యక్రమము చేస్తూ ఈ మనిషికి సంబంధించినటువంటి వాళ్లకు 2 ముక్కలు ఎక్కువేయడం.
ఒకవేళ ఈయన స్నేహితులు, ఈయన బంధువులు, ఈయనకు తెలిసినటువంటి వాళ్ళు వచ్చినట్లయితే ఏం చేసేవాడంట అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా. ఏం చేసేవాడు అంటే ఒక 2 ముక్కలు ఎక్కువే వేసేవాడు. కాబట్టి అక్కడ ఏం జరిగేది అంటే ఒకరిని ఒకలాగా యూదులను ఒకలాగా, యూదులను కాని వాళ్ళటువంటి వాళ్ళని ఒకలాగా, అపోస్తలులను ఒకలాగా, అపోస్తలులు కాక ఉన్నటువంటి వాళ్ళను మరొకలాగా ఏం చేసేవాడు అంటే తారతమ్యము చేసే వ్యక్తిగా ఉన్నాడు. అలా తారతమ్యము, వ్యత్యాసము చేసే వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి ఏమంటున్నాడు దేవుడు? అయితే ఈ యొక్కటి నీలో ఉన్నది నికోలయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు. నేను కూడా వాటిని ఏం చేస్తున్నాడంట? ద్వేషిస్తున్నాను, ద్వేషిస్తున్నాను, ద్వేషిస్తున్నాను. ఈ నికోలయి ఎక్కడ ఉండేవాడు? స్టెఫాను దగ్గర ఉండేవాడు. అపొస్తలుల దగ్గర ఉండేవాడు. ముఖ్యస్థుల్లో ఒకడిగా ఉండేవాడు. మత ప్రవణిష్ఠుడు. బయట ఉండేవాడు. సంఘంలోకొచ్చాడు. బయట ఉన్నటువంటి వ్యక్తి దేవునిలోకొచ్చాడు. అలా వచ్చిన తర్వాత ఏం చూస్తున్నామో ఆ వ్యక్తి గురించి ఇంకా, ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ వ్యక్తి గురించి ఇంకా ఏం తెలియపరుస్తుందో మనకు. అదే అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 14వ వచనం నుంచి. క్షమించాలి. యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం నుంచి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 14 నుంచి చూసే ప్రయత్నం చేద్దాం. అయినను నేను నీ మీద కొన్ని తప్పుదమ్ములు మోపవలసి ఉన్నది. అవివనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిననట్లు, జారత్వము చేయనట్లు, ఇశ్రాయేలులకు ఉరియొడ్డుమని బాలకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. నీలో ఉన్నారు. అయితే అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అంటే ఆ సంఘం మీద దేవుడు ఏమంటున్నాడు? తప్పు మోపవలసి ఉన్నది. ఎందుకు తప్పు మోపుతున్నాడు అంటే నికోలయితు అనే వ్యక్తి బోధన వాళ్ళు అనుసరిస్తున్నారు. ఏంటి ఆ బోధ అంటే విగ్రహములకు సమర్పించినటువంటి వాటిని, అర్పించినటువంటి వాటిని మీరు తినొచ్చు అని బోధిస్తున్నాడు. జారత్వము చేయండి అని బోధిస్తున్నాడు. అయ్యో! ఈరోజు సంఘాలను మీరు దర్శనం చేసినట్లయితే, సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులను మీరు పరిశీలన చేసినట్లయితే, సంఘంలో సంఘ సభ్యులుగా, కాపరులుగా పిలువబడుతున్నటువంటి వారిలో ఈరోజు అందరని నేను చెప్పడం లేదు గానీ, కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఆకారాలకు సమర్పించినటువంటి వాటిని తినొచ్చా? తినొచ్చు, ఏం కాదు. ఎవరి బోధ ఇది? నికోలయితు బోధ. నికోలయితు బోధ ఏ బోధ? మీరు ఆకారములకు సమర్పించిన వాటిని తినొచ్చు. తిన్నా మీకేం కాదు అని ఆ రోజు బోధించాడు. ఆ రోజు బోధించాడు. అయితే ఎఫెసు సంఘము దాన్ని పసిగట్టింది. ఎఫెసు సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు పసిగట్టారు. పసిగట్టి ఇది అబద్ధ బోధ. ఇది అబద్ధ బోధ. కొట్టిపడేశారు. 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 అందుకే అక్కడ మనం చూస్తున్నాము. అయినను నేను నీ మీద కొన్ని తప్పుదమ్ములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిననట్లు, జారత్వము చేయనట్లు, ఇశ్రాయేలులకు ఉరియొడ్డుమని బాలమునకు నేర్పించినటువంటి బిలాము బోధను అనుసరించు వారు నీలో ఉన్నారు. 15వ వచనము. అటువలనే నికోలయితుల బోధన అనుసరించు వారును నీలో ఉన్నారు. చూశారా? ఎవరి బోధ? నికోలయితు బోధ. నికోలయితు బోధను అనుసరించే వాళ్ళు ఎక్కడున్నారు? సంఘంలో ఉన్నారు. నికోలయితు బోధను అనుసరించే వాళ్ళు ఎక్కడున్నారు? భూమి మీద ఉన్నారు. ఇప్పటికి కూడా నికోలయితు బోధలు చేసే వాళ్ళు లేరా? బలి అర్పించిన వాటిని తినండి, ఏం కాదు. ప్రార్థన చేసుకొని తినండి, ఏం కాదు. ఏమి జరగదు అనేవాళ్ళు లేరంటారా? మరి అది తప్పంటారా బ్రదర్ అంటే నేనంటున్నా, అది ఆ వ్యక్తికి సంబంధించింది కానీ మన సంఘముతో నేనేం చెప్పదలిచాను అంటే దాని జోలికి మీరు వెళ్ళొద్దండి. ఎవరైనా ఒకవేళ ఇచ్చినట్లయితే మీరేం చేయొద్దండి? తినకండి, తినకండి అని వాక్యం మనకు తెలియపరుస్తుంది. అందుకే నికోలయితు గురించి మనం చూసినప్పుడు ఏం కనిపిస్తుంది అంటే 15వ వచనంలో అటువలనే నికోలయితు బోధను అనుసరించు వారును నీలో ఉన్నారు. నీలో ఉన్నారు. నికోలయితు బోధలను అనుసరించే వాళ్ళు ఉన్నారు. అబద్ధ బోధకులు ఉన్నారు. అబద్ధ బోధకులు నికోలయితుల యొక్క బోధను అనుసరించే వాళ్ళు ఏ విధంగా ఉన్నారంటే యేసుక్రీస్తు చేసినటువంటి అద్భుతాలు, సూచక క్రియలు నేడు మా ఎదుట జరిగించు అనేవాళ్ళు లేకపోలేదు. జరిగిస్తాము చూడండి అనేవాళ్ళు లేకపోలేదు. అంటే 2 తెగలకు, 2 గుంపులకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారంటే అది వేరే సబ్జెక్ట్ గాని మనం మళ్ళా చూసే ప్రయత్నం చేద్దాము. అయితే ఇక్కడ మనకేం కనిపిస్తుంది? ఇక్కడ మనం ఏం చూస్తున్నాము? ఇక్కడ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అనే విషయాలను మనం గమనిస్తున్నాము.
కాబట్టి నికోలయతో ఏం చేస్తున్నాడంట, నికోలయతో బోధన అనుసరించే వారు కూడా మనలో ఉన్నారు. లేరంటారా మనలో గూడా? ఎవరు ఏ బోధకుడు ఏది చెప్పినా గూడా మనం ఏమంటాము, ఆ! కరెక్టే అయుంటది. పలానా వ్యక్తి చెప్పాడంటే కరెక్టే. లేరా అండి మన మధ్య అలాంటి వాళ్ళు? ఉన్నారు. ఎవరు? ఏ అన్న మన 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 సేవకుడు కాదు గానీ వేరే సేవకుడు. మన పాస్టర్ కాదు గానీ వేరే పాస్టర్. మనకు సంబంధించినటువంటి వ్యక్తి కాదు గానీ వేరే వ్యక్తి చెప్పాడనుకోండి, ఏది కరెక్టే. బైబిల్‌లో చూస్తామా? చూడము. వాక్యాన్ని చదువుతామా? చదవము. అయితే ఆ మనిషి, ఆ వ్యక్తి చెప్పినటువంటి మాటలేవైతే ఉన్నాయో అది వాస్తవము. అది కరెక్టు అని ఎవరు నిర్ధారణ చేస్తారు? మనమే నిర్ధారించేస్తాం. పలానా అన్న చెప్పాడు. పలానా వ్యక్తి చెప్పాడు. కరెక్టే వాక్యమే. మా వ్యక్తికి సంబంధించింది. మా సేవకునికి సంబంధించింది. కాబట్టి వాక్యాలన్నీ గూడా ఎలా ఉన్నాయంట? కరెక్ట్‌గా ఉంటాయిలే. సరిపోయుంటాయిలే. సరిపోయుంటాయి, కరెక్ట్‌గా ఉంటాయి అనేవాళ్ళు ఈరోజు భూమి మీద లేకపోలేదు. అందుకే కొంతమంది యవ్వనస్తులను నేను పరిశీలన చేస్తున్నప్పుడు కొన్ని క్వెషన్స్ అడుగుతూ ఉంటారు వాళ్ళు. క్వెషన్స్. తెలుసుకోవడానికి క్వెషన్స్ అడిగితే బాగుంటది గానీ, వాళ్ళు తెలుసుకోవడానికి అడగరు గానీ, దేనికి అడుగుతున్నారు అంటే, నాకు తెలుసో లేదో అని పరీక్షించడానికి అడుగుతున్నారు. అలాంటి వాళ్ళకు నేనేం చెప్తానంటే, చెప్పే ప్రయత్నం చేయను. చెప్పే ప్రయత్నం. ఎందుకు చెప్పే ప్రయత్నం చేయను అంటే, ఇప్పుడు తెలుసుకోవాలని వచ్చాడనుకోండి, ఎంతసేపైనా కూర్చోబెట్టుకొని ఎన్ని రెఫరెన్స్‌లను చూపించి చెప్పగలం. నీకు తెలుసా లేదా అని ఊకనే అడిగాడనుకోండి, ఆ వ్యక్తి మనకు తెలిసిపోతాడు. తెలిసిపోతాడు. అంటే ఇక్కడ ఏం చెప్పదలిచాడు దేవుడు అంటే, నీలో నికోలాయితుల బోధను అనుసరించే వాళ్ళున్నారు. కొంతమంది లేరా మనలో? యేసుక్రీస్తు మీకేమవుతాడండి? మాకు అన్నవుతాడండి. పరిశుద్ధాత్ముడు మీకేమవుతాడండి? మాకు తమ్ముడవుతాడండి. కాబట్టి మాకు దేవుడెవరండి? యెహోవానే మాకు దేవుడండి. యేసుక్రీస్తు దేవుడు కాదా అండి? అహా! లేదు లేదండి. ఆయన మనకు అన్నండి, దేవుని కుమారుడండి. లేరంటారండి? అలాంటి మాటలు చెప్పేవాళ్ళు సేవకులుగా, మనుషులుగా, వ్యక్తులుగా భూమి మీద లేదా? ఉన్నారు. మరి అలాంటి వాళ్ళను అనుసరించే వాళ్ళు గూడా మన సంఘాల్లో లేరా అంటే ఉన్నారు. అయితే దేవుడేమంటున్నాడంటే, అలా నువ్వు ఉండడానికి వీల్లేదు అంటున్నాడు. ఆ మనసును నువ్వు తీసేయి అంటున్నాడు. ఆ తప్పుడు బోధను నువ్వు కొట్టేయి అంటున్నాడు. అందుకే కొంతమంది ఏం చేయరంటే పరలోక ప్రార్థన చేయరు కొంతమంది. చేస్తారా? పరలోక ప్రార్థన చేయరు. ఎందుకు? ఎవరో ఒకరు చెప్పారు. నువ్వు చేయకూడదు పరలోక ప్రార్థన. ఎవరో ఒకరు చెప్పారు ఉపవాస ప్రార్థనలు మీరు చేయకూడదు. ఎవరో ఒకరు చెప్పారు మీరు దశమ భాగాలు ఇవ్వకూడదు. ఎవరో ఒకరు చెప్పారు మీకు అద్భుతాలు లేవు. ఎవరో ఒకరు చెప్పారు మీకు ఏమని సూచక క్రియలు లేవు అని చెప్పేసి. ఎవరో ఒకరు చెప్పారు ఒకవేళ మీరు ప్రార్థన చేసినట్లయితే దానికి ప్రతిఫలం రాదు. ఎవరో ఒకరు చెప్పారు ఏం చేయకూడదు? అక్కడికెళ్ళకూడదు, ఇక్కడికెళ్ళకూడదు, అది చదవకూడదు, ఇది చదవకూడదు, మోకరించకూడదు, ఉపవాసాలు చేయకూడదు. ఎవరో ఒకరు చెప్పారు. కాబట్టి మీరు గూడా ఏం చేయలేకపోతున్నారు? చేయలేకపోతున్నారు. ఈరోజు సంఘాల్లో నేను గమనించినప్పుడు కొన్ని ఆధ్యాత్మిక సంఘాలు దాన్నే నేను చూస్తున్నాను. సార్వత్రిక సంఘము అంటారు. ఈ సార్వత్రిక సంఘంలో ఏముంటాయి అంటే ఉపవాస ప్రార్థన ఉంటది. సార్వత్రిక సంఘంలో ఏముంటది అంటే అద్భుతాలు జరుగుతాయి అని నమ్ముతారు వాళ్ళు. సార్వత్రిక సంఘంలో ఏముంటదంటే యేసుక్రీస్తు దేవుడు అని నమ్ముతారు. సార్వత్రిక సంఘంలో ఏముంటదంటే పరిశుద్ధాత్ముడు ఆయన తమ్ముడు కాదనే విషయాన్ని వాళ్ళు గుర్తెరుగుతారు. పరిశుద్ధాత్ముడు మనకు ఆయన ఒక మధ్యస్థునిగా ఉన్నాడు అనే విషయాలను తెలుసుకుంటారు. కాబట్టి ఈరోజు చాలా విషయాలు చాలా సంఘాలకు తెలీదు. వాళ్ళు చెప్పిందే నేను పట్టుకున్నటువంటి కుందేలుకు మూడే కాళ్ళు అనుకుంటూ ఎవరు ఏది చెప్పితే దాన్ని వెంబడించేవాళ్ళు, అనుసరించేవాళ్ళు, సంఘంలో గలిబిలి చేసేవాళ్ళు, సంఘాన్ని రగడ చేసేవాళ్ళు లేరంటారా? ఉన్నారండి. ఉన్నారు. అందుకే నికోలయతు యొక్క బోధ ఏ విధంగా ఉందంటే అపోస్తలులకు అపోజిట్‌గా ఉంది. నికోలయతు యొక్క బోధ ఎలా ఉందంటే అది దేవుని ప్రజలకు ఇబ్బందిగా అనిపించింది. ఈరోజు అలాంటి బోధల్ని మనుషులు ఇష్టపడుతున్నారు. అలాంటి బోధనలను బట్టి ఛాలెంజ్‌లు చేస్తున్నారు. అలాంటి బోధనలను బట్టి తొడలు కొడుతున్నారు. అలాంటి బోధనలను బట్టి ఏం చేస్తున్నారో ఇంకా చెప్పకూడదు మనమే. చేసేవన్నీ చేస్తున్నారు. అయితే మన బోధ ఏది? ఏ బోధన మనం వింటున్నాం? ఏ బోధ వింటే మనము రెండో రాకడలో ఎత్తబడతాం? ఏ బోధ బట్టి నన్ను నేను సరిచేసుకోబడుతున్నా? ఏ బోధను బట్టి నన్ను నేను దేవునికి సమర్పించుకోగలుగుతున్నా? గమనించాలి. ఆలోచన చేయాలి. అలా గమనించి ఆలోచన చేసి నిన్ను నువ్వు దేవుని కొరకు సమర్పించుకోవాలి. దేవుని కొరకు నువ్వు నిలబడాలి, వాడబడాలి. దేవునిలో నువ్వు ఆధ్యాత్మికంగా కనిపించాలి. అయ్యో! సార్వత్రిక సంఘమా, ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి దానికి తెలియపరుస్తున్నాడు. నువ్వు అన్నిట్లో బాగున్నావు. తప్పుడు బోధకులను కనిపెడుతున్నావు. తప్పుడు బోధనలను బోధించే వాళ్ళని దరిదాపుల్లో రాకుండా చేస్తున్నావు. నేను నిన్ను మెచ్చాను. అయితే నీవు నికోలయిత బోధనలు గూడా అనుసరించే వాళ్ళున్నారు. సరిచేసుకునే వాళ్ళున్నారు. ఈరోజు నువ్వు నేను మనం సరిచేసుకుంటే
ఈరోజు నువ్వు నేను విన్నటువంటి మాటలను బట్టి లేఖనం మనకేం తెలియపరుస్తుంది? వాళ్ళు తమకు అనుగుణంగా మార్చి వాక్యాన్ని వక్రీకరించి బోధిస్తే నువ్వు ఎలా నమ్మేస్తావు? నీకు తెలీదా? నువ్వు చదువుకోలేదా? నువ్వు ధ్యానించవా? ఎవరు ఏది చెప్పినా అదే కరెక్ట్ అంటావా? కాబట్టి దేవుడు మనకు చెప్తున్నటువంటి కొన్ని మాటలను మనం గమనించినప్పుడు, ఆలోచన చేసినప్పుడు మనకు తెలుస్తుంది. మనది సార్వత్రిక సంఘం అయితే దేవుడు సంచరిస్తాడు. సార్వత్రిక సంఘం అయితే ఉపవాస ప్రార్థనలు, ఉపవాస కూడికలు, యూత్ మీటింగ్‌లు ఇంకా చాలా విషయాలు మనకు మన సంఘంలో నడిపే వ్యక్తులుగా కనిపిస్తారు. ప్రార్థనలు చేసేవారు, వాక్యాన్ని వివరించేవాళ్ళు, వాక్యాన్ని బోధించేవాళ్ళు అనేక మంది మనకు కనిపిస్తారండి. అలా ఈరోజు మన సంఘం ఉండాలని దేవుడు ఆశించాడు. అలా సంఘము ఎత్తబడాలి ఆయన రాకడలో అనే విధంగా మమ్మల్ని సిద్ధపాటు చేసుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. తప్పుడు బోధనలను పసిగడదాం. తప్పుడు బోధనలు బోధిస్తున్నటువంటి వారిని వాళ్ళను అనుసరించే వ్యక్తులుగా ఉండకుండా వాళ్ళకి దూరంగా ఎంత దూరంగా ఉండగలిగితే అంత దూరంగా ఉండి వాక్యాన్ని పరిశీలన చేద్దాం. వాక్యాన్ని చదువుకుందాం. దేవుడు ఏం చెప్పాడు? దేవుడు ఏం తెలపమన్నాడు? నువ్వు ప్రార్థన చేయి. దేవుడు నీకు తెలియపరుస్తాడు. గూఢార్థమైనటువంటి విషయాలను దేవుడు తెలియపరుస్తాడు. కాబట్టి 7 సంఘాలు మనం గమనించినట్లయితే ఈ సంఘము దేవునికి ఇష్టమైనటువంటి సంఘం. బోధనలను ఏం చేస్తున్నాడు? తిరస్కరిస్తున్నాడు, ఆశ్రయిస్తున్నాడు అని చెప్పేసి వాక్యం మనకు కనిపిస్తుంది, తెలియపరచబడుతుంది. అదేవిధంగా నువ్వు, నేను, మనము మన సంఘాల్లో వాక్యము ఎవరు బోధించినా అది ఉందా లేదా? అపోస్తలులు బోధిస్తున్నటువంటి సమయంలో, పౌలు గారు బోధిస్తున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చూశారంట. ఈయన బోధిస్తున్నటువంటి బోధ కరెక్ట్‌గా ఉందా లేదా? ఆ రోజుల్లోనే బోధను పరిశీలన చేస్తున్నారు. ఆ బోధ సరైనదా కాదని ఆలోచన చేస్తున్నారు. ఈరోజు గుడ్డిగా నమ్మేస్తున్నారు. ఏ ఒక్కరు కూడా గుడ్డిగా నమ్మొద్దు. సత్యాన్ని గ్రహించు, వాక్యాన్ని తెలుసుకో. అలా సత్యాన్ని తెలుసుకో, వాక్యాన్ని తెలుసుకో. క్రీస్తుకు ఇష్టానుసారంగా బ్రతుకు. దేవుడు అనేక విషయాలు మనకు కూడా తెలియపరుస్తాడు. కాబట్టి ఈరోజు దేవుడు నీకు, నాకు, మనకు తెలియపరిచినటువంటి విషయాలు ఈ ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 1 నుంచి 15 వరకు మీరు చూస్తే ఇంకా లోతైనటువంటి విషయాలు నేను చెప్పొచ్చు, కానీ మనకు సమయం అయిపోయింది. అలా లోతైనటువంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి బలపడదాం. రండి వాక్యాలను తెలుసుకుందాం, వివరించుకుందాం. ఆధ్యాత్మికంగా బలపడదాం. దేవుని కొరకు పోరాడదాం. దేవుని రాజ్యాన్ని స్థాపించుదాం. దేవుని కొరకు వాడబడదాం. అందరూ మాతో కలిసి ప్రార్థన చేస్తారా? ముగింపు ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరిశుద్ధుడా, ఎంతగానో ప్రేమించిన మా గొప్ప తండ్రి, నీ నామమును బట్టి మరొకసారి మీకు వందనములు. అయ్యా, విన్న వాక్యాలను బట్టి ఏ ఒక్కరిలో ప్రభు అపార్థాలు రాకుండా నికోలైతుల బోధనలను కనిపెట్టేవారిగా, అసహించుకునే వారిగా, దూరం చేసుకునే వారిగా ఉండడానికి అట్టి జ్ఞానాన్ని మా సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి నాయన. ఈరోజు అనేక మంది అనేక రకాల బోధలు బోధించి వెళ్ళిపోతున్నారు ప్రభువా. అయితే మేమైతే అలాంటి బోధలను అనుసరించక, నమ్మక ప్రభువా, నీ వాక్యంలో మీరు ఏం రాయించారు, ఏమైతే సెలవిచ్చారో వాటిని నమ్మలాగిన సాయం చేయండి. మా ఆధ్యాత్మిక కన్నులను తెరవండి. మీ కొరకు, మీ రాజ్యం కొరకు వాడబడడానికి సహాయం చేయండి. మరలా మీ రాక ఆలస్యమైతే, మీ చిత్తము ప్రభువ ఆలస్యమైతే నీ సన్నిధిలో మేమందరం నిన్ను ఆరాధించే బిడ్డలుగా మమ్మల్ని సమకూర్చండి. ఇచ్చిన కానుకలను మీరు దీవించండి. ఈ వారమంతా నీ కృపని కాపుదలతో నింపండి. అందరికీ ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని ప్రసాదించండి. నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహించండి నాయన. మమ్మల్ని మేము తగ్గించుకుంటాము. ఎప్పుడు నిన్ను వాక్యాన్ని హెచ్చించే వారిగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థనను నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని పొందుతున్నాము మా తండ్రి. ఆమేన్. ఆమేన్.